ఈ సభ ఉద్దేశం ఏంటన్నా? ఇలా తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో తెలంగాణ సామాజిక సంకల్ప సభ అనేటువంటిది ఈ తెలంగాణ సమాజం అనేటువంటిది బీసీలకు సంబంధించినటువంటి హక్కులను కాలరాసే విధంగా రెండు జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీ కాంగ్రెస్లు అదే విధంగా వివరించినాయి. ఈ ప్రాంతంలో ప్రాంతీయ పార్టీగా ఉద్యమ పార్టీగా చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ కూడా గత 10 సంవత్సరాలుగా బీసీల యొక్క హక్కులను కాలరాస్తూనే ఉన్నది. ఇక చివరకు ఆ రోజున బీఆర్ఎస్ హయాంలో కూడా బీసీ రిజర్వేషన్లు కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా పెట్టినటువంటి పాపన పోలే, ఆ దిశగా కృషి చేసిన పాపన కూడా పోలే. కాబట్టి మేము ఈ బీసీల యొక్క హక్కులను కాపాడడం కోసం తెలంగాణలో ఉండబడేటువంటి బీసీలు ఎంతైతే శాతం ఆ కులాలు ఉన్నాయో ఆ కులాలన్నీ కూడా అంతే నిష్పత్తితో సభలకు రావాలనే ఒక ఉద్దేశంతో ఇలా మా నాయకురాలు తెలంగాణ సంబంధించినటువంటి బీసీల హక్కుల కోసం సంకల్ప సభను అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. రేపు రోజున బీసీల హక్కులను కాపాడే విధంగా వాళ్ళకు పెద్దపీట వేసే విధంగా యువతకు, అదేవిధంగా మహిళలకు, అదేవిధంగా బీసీలకు పెద్దపీట వేసే విధంగా ఇలా మా యొక్క కార్యాచరణ ఈ యొక్క వేదికగా నిర్వహించుకోబోతున్నాం. అదేవిధంగా మొన్న ప్రకటించినటువంటి మొదటి దఫా ప్రకటించిన 24 స్థానాలు, రెండో దఫా ప్రకటించిన 19 స్థానాలు, 9 పార్లమెంట్ స్థానాల్లో కూడా బీసీలకు మేము పెద్దపీట వేసేటువంటి విధంగా మా యొక్క నిర్ణయాలన్నీ కూడా చూసిళ్ళు. కాబట్టి నిజమైన బీసీ పక్షపాతి పార్టీ ఏదైనా ఉన్నట్లయితే అది తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి విధంగా ఇలా బీసీలు నమ్ముతూ ఉన్నారు. మీరు గత సంవత్సరంలో కూడా గమనించినట్లయితే తెలంగాణ జాగృతి అధ్యక్షుడిలాగా ఉండి కూడా కాలికి బల్బం కట్టుకొని తిరిగినట్టుగా ప్రతి జిల్లాలో కూడా బీసీ సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఇలా పనిచేసినటువంటి నాయకురాలు మా నాయకురాలు. కాబట్టి ఈ యొక్క సభ యొక్క ఉద్దేశం కూడా యావత్ బీసీ సమాజాన్ని అంతా కూడా ఏకత్రాటిపైకి తీసుకొచ్చేసి మరొక బీసీ ఉద్యమాన్ని నిర్మించబోతాను. కామారెడ్డిలో 42 బీసీ డిక్లరేషన్ ఉంది కదా, ఇప్పుడు మీరు గెలిస్తే అది ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు డిక్లరేషన్ చేయలేదు బీసీకి. మీ ప్రభుత్వం వస్తే చేస్తుందా? ఎలా నమ్మాలి? మీరు నమ్మాల్సినటువంటి అవసరం ఏంటంటమ్మా, ఏదైనా తినబోతు రుచులు అడిగినట్టుగా మేము ప్రకటించేటువంటి అభ్యర్థుల జాబితా చూస్తే అర్థమవుతుంది. ఇలా కనీసం ఒక జనరల్ స్థానం ఉన్న దగ్గర ఒక రెడ్డికి, ఒక రావుకు, ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చిన పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి. జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నటువంటి దమ్ము ఉన్న నాయకురాలు మా కవితమ్మ. ఇలా మీరు ప్రకటించినటువంటి లిస్టు కనుక పరిశీలిస్తున్నట్లయితే దరిదాపుగా 50% లిస్టు మొత్తం కూడా బీసీలకు అగ్రభాగాన నిలిపినటువంటి నాయకురాలు మా నాయకురాలు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ అనేటువంటి ఒక కల్లబొల్లి డిక్లరేషన్, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్యని తీసుకొచ్చేసి 42% వాటా ఇస్తామని చెప్పేసి నాడు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చేసి బీసీల ఓట్లను గంపగుత్తగా కాంగ్రెస్ ఆ రోజు దండుకొని ఇలా బీసీలను ముంచినటువంటి పరిస్థితి కనపడుతోంది. కాబట్టి రెండు పార్టీలు కూడా దగాకోరు పార్టీలే. ఇలా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీసీలకు దగాకోరు చేసినటువంటి పార్టీలేగా ఇలా ఈ యొక్క తెలంగాణ సమాజం, బీసీ సమాజం భావిస్తుంది. కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఇలా తెలంగాణ రక్షణ సేనకు, కవితమ్మ నాయకత్వానికి బ్రహ్మరథం పట్టబోతున్నారు అనేటువంటిది సభ ద్వారా మీకు తెలియజేయబోతోంది.